కార్యక్రమంలో జనరల్ మేనేజర్ గారు లక్ష్మణ్ గారు, మేనేజర్ చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ బాబు గారు, శ్యామ్ కుమార్ గారు, మిగతా మిత్రులందరికీ ఇవాళ ఇక్కడ లేపాక్షి ఆధ్వర్యంలో లేదా హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కార్పొరేషన్ యాజమాన్యానికి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భిన్నమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు, వారి వారి వస్తువులు, వారి వారి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం ఒక శుభపరిణామం. నిజానికి హైదరాబాద్కే ఒక ప్రపంచంలో గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచమంతా హైదరాబాద్ని ముత్యాల నగరంగా పిలుచుకుంటారు, సిటీ ఆఫ్ పియర్స్ అంటారు. తెలంగాణలో లక్షలాది మంది ఆర్టిస్టులు ఉన్నారు. నిర్మల్కి వెళ్ళండి, పెంబర్తికి వెళ్ళండి, చర్యాలకు వెళ్ళండి, వరంగల్కి వెళ్ళండి, కరీంనగర్కి, ఏ ప్రాంతంలోనైనా ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టియన్స్ ఉన్నారు. సిరిసిల్లనైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అగ్గిపెట్టెలో చీరను మనంతా చదువుకున్నాం. అగ్గిపెట్టెలో చీరను తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత సిరిసిల్ల చేనేత కాదు. మరి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పటికి కార్పొరేషన్ అయితే డివిజన్ కాలేదు, కానీ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ యాక్టివిటీస్, ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు లేపాక్షి అనే సంస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉంది కాబట్టి తెలంగాణ సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుని ప్రతిపాదించడం కూడా చెప్పడం జరిగింది. అది ముఖ్యమంత్రి ద్వారా, ప్రభుత్వం ద్వారా ప్రజలే ఒక చక్కని పేరు పెట్టండి అని ప్రజలకి ఆహ్వానించడం జరిగింది ఇప్పటికే. అది బహుశా మరి సమీప భవిష్యత్తులో ఈ డివిజన్ కార్యక్రమంలో భాగంగా తప్పకుండా ప్రభుత్వం మమ్మల్ని మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు నిర్మల్ కానీ పెంబర్తి కానీ పెట్టమని అన్నాం. లేపాక్షి అయితే పేరు ఉందో అట్లా నిర్మల్ కానీ ఒక చారిత్రక ప్రాచుర్యం కలిగినటువంటి స్థలాన్ని, నగరాలని, ఎక్కడైతే ఆర్టిస్టియన్స్ ఉంటున్నారో, బాగా ప్రఖ్యాతి చేసిన ఆర్టిస్టియన్స్ ఉన్నారో అట్లాంటి పేరు పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే ఇది అల్టిమేట్గా ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. అది పేరు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇవాళ లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా తన వృత్తిని నమ్ముకొని, కళని నమ్ముకొని ఇవాళ జీవిస్తున్నటువంటి తరుణం. దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామంది ఎగ్జిబిషన్ కానీ మనం చూసి వెళ్తాం. చూసి వెళ్ళినంత మాత్రం సరిపోదు. ఏదో బాగుంది, ఇది బాగా చేసిందంటే అది కళాకారులను ప్రోత్సహించినట్టు కాదు.